నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఎడిటర్ అనాలిసిస్. శ్యామల, యాంకర్ శ్యామల, అందరం ముద్దుగా పిలుచుకుంటే పేరు. ఇక వైఎస్ఆర్సీపీలో శ్యామల గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. ఎందుకంటే రోజా గారు అవనియండి, లేకపోతే గతంలో మాట్లాడిన మహిళలు అవనియండి, రోజా గారి తర్వాత ఈవిడే కొద్దిగా లైమ్లైట్లో ఉన్నవారు. ఎందుకంటే ఇంతకుముందు ఎటువంటి సభ్యంతో ఉందో లేదో ఇంకా అన్నీ ఆవిడకే తెలియాలి. శ్రీరెడ్డి అన్న ఒక ఆవిడ ఉండి కూడా చాలా ఏదో వీడియోలు పిచ్చగా పెట్టేది ఆవిడ. అదన్నీ ఇంకా వేరే అంశం. కానీ వీళ్ళేంటంటే కొద్దిగా క్లాసీ టచ్‌లో ఉండేవాళ్ళు. ఆ రకంగా మాట్లాడతారు. ఆ రకంగా బూతులు మాట్లాడరు, ఇంకోటి మాట్లాడరు గానీ, ఈవిడైతే స్పీడ్ పెంచుతున్నది. ఈవిడ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఎందుకు స్పీడ్ పెంచుతున్నది? కౌంట్‌డౌన్ ఎందుకు స్టార్ట్ అవుతున్నది? ఈవిడ ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా మధ్యలో వెళ్తున్నారు. వెళ్ళి అక్కడేవో ప్రెస్ మీట్లు ఏవో ఇస్తున్నట్టున్నారు. హైదరాబాద్ నుంచే ఈవిడ ఆపరేషన్ మొదలు పెడుతున్నదండి. హైదరాబాద్‌లో ధర్నాలు చేయడం, హైదరాబాద్‌లో జనసేన కోసం ప్రచారం చేయడం, ఇక్కడి నుంచి వీడియోలు ఇవ్వడం, ఏ అంశమైనా సరే ఎక్కువ మాట్లాడేది ఈవిడ. అధికార ప్రతినిధి ఇచ్చారు కాబట్టి. సో గతంలో తెగ హడావిడి చేసిన యాంకర్ శ్యామల. గతంలో చాలా హడావిడి చేసింది ఈవిడ. పవన్ కళ్యాణ్ గారినేమో ఏదో సనాతన యోధుడనో లేకపోతే పిఠాపురం పీఠాధిపతి అని చెప్పి వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడితే సినిమా వాళ్ళందరూ కూడా అక్షింతలేశారు. నువ్వెంత, నువ్వేంటి, పవన్ కళ్యాణ్ గారిని అనడం, రాజకీయాల్లోకి వెళ్ళినంత మాత్రాన, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఎవరిని విమర్శించిన అవసరం లేదు. విమర్శిస్తేనే మనం ఎదుగుతాం అనుకోవడం అన్నది చాలా బుద్ధి తక్కువ ఆలోచనలు. ఏ రాజకీయ పార్టీకైనా సరే ఆ రకంగానే విమర్శిస్తే మనకు మంచి జరుగుతున్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో అనుకున్నారు. రోజా గారు కానీ, కొడాలి గారు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ, జోగి కానీ, భోగి కానీ, వీళ్ళందరూ ఏమైంది? డిపాజిట్లు లేకుండా పోయారు. ఎక్కడున్నారో తెలియని పరిస్థితికి అయిపోయింది. బిక్కుమంటున్నారు. విమర్శనాత్మకంగా చేయారు కానీ ఆ పీఠాధిపతులు ఇవి ఏమంటే జనసేన వాళ్ళు ఊరుకుంటారండి? వీర మహిళలు ఊరుకుంటారా? జన సైనికులు ఊరుకుంటారా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే వాళ్ళు ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ ఎవరు ఊరుకోరు. మనం మధ్యలో ఉండి వాళ్ళతో తినాలంతే నాలుగు. ఇక జగనన్న మీద ఈగ వాలిన వదలని శ్యామల. కూటమి పెద్దలపై కూడా నోరు పారేసుకున్నారు. వయసును కూడా చూడకుండా చంద్రబాబు పవన్పై శృతి మించిన కామెంట్స్. వయసు కన్నా గౌరవాలు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చిన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వయసు కన్నా విలువ ఇవ్వాలి, ఆయన స్థానానికన్నా విలువ ఇవ్వాలి, ఆయనకి కూడా. అలాగే చంద్రబాబు నాయుడు గారు వయసుకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవం ఇవ్వాలి. విధానపరంగా మీరు ఏదన్నా మాట్లాడండి, అంతేగాని గౌరవం ఇవ్వకుండా ఎంత దారుణంగా కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ, ఆ బొల్లు అది అది అని చెప్పి ఒక సీఎం స్థానానికి వాళ్ళు విలువ ఇవ్వలేదు, ఒక మనిషిగా విలువ ఇవ్వలేదు, ఒక వయసుకి విలువ ఇవ్వలేదు. ఎందుకండి? దానివల్ల ఏం సాధించారు కట్ చేస్తేని? ఇప్పుడు అదే పరిస్థితి. అదే మనకి ప్రయారిటీ. ఆ రకంగానే మనం మాట్లాడాలి, అదే మన స్టాండు, అదే మన స్క్రిప్టు అని ఎవరు అనుకున్నా సరే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగానే ఉంటుంది. ఒకరోజు బాగుండొచ్చు, రెండో రోజు మాత్రం ఖచ్చితంగా బాగోదు. శ్యామల లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడినా చర్యలు తీసుకొని ప్రభుత్వ పెద్దలంటూ ప్రచారం. రోజా, శ్రీరెడ్డి, శ్యామల లాంటి వారి జోలికి వెళ్ళని కూటమి సర్కార్, ఆడవారిని ఇబ్బంది పెట్టని కూటమి సర్కార్. గతంలో ఆడవాళ్ళను దారుణంగా తిట్టిన వైసీపీ అరెస్టులు కూడా చేసిందని. ఇక ఈ విషయంలో వైసీపీకి కూటమికి పోలిక లేదని చర్చ. ఎందుకు? గతంలో శ్రీరెడ్డి మాట్లాడిన మాటలకి నిజంగా వైఎస్ఆర్సీపీని ఆ రకంగా ఏ మహిళ అయినా మాట్లాడితే, కూటమిలో ఉన్నవాడు జనసేన అవనియండి లేదా తెలుగుదేశం పార్టీ అవనియండి, మాట్లాడితే క్షమింద్రా, ఖచ్చితంగా అధికారం వచ్చినంటే లోపల ఎత్తిపడిద్దరు, నరకం చూపిద్దరు. కానీ వీళ్ళు మహిళల జోలికి అయితే వెళ్ళడం లేదని చెప్పాలి. మహిళల జోలికి అసలు వెళ్ళడం లేదు. అంటే పేరు నాని గారు వాళ్ళు భార్య సంగతి ఏదో కేసులో ఆవిడ ఉన్నప్పుడే ఎందుకే ఆడవాళ్ళని లాగుతారు, ఆడవాళ్ళని ఎందుకు అలా చేయకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మందలించారని చెప్పి పేరు నాని గారే చెప్పారు. సో అంత వ్యత్యాసం ఉంది. అంటే వీళ్ళకి ధీమా కూడా వచ్చేసిందని చెప్పి జన సైనికులు కానీ, తెలుగు మహిళలు కానీ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. మీరు అలాగే చేయండి, మమ్మల్ని అన్నప్పుడు లేదా, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా టోర్చర్ చేశారు, వ్యక్తిత్వ హననం చేశారు, దారుణంగా మాట్లాడారు, లేనిపోనివన్నీ కూడా మాకు అంటగట్టారు, మేము ఎంత మదనపడి ఉంటాం, మా కుటుంబాలు ఎంత క్షోభకు గురై ఉంటాయి, ఈరోజు మీరు మంచి అనుకుంటా ఎవరేమన్నా సరే వాళ్ళని వదిలేస్తారంటే ఎలాగని చెప్పి పైకి అనకపోయినా లోపల అయితే వాళ్ళు కుమిలిపోతానే ఉన్నారు. సరే, ఏదైనప్పటికీ కూడా ఒక్కొక్కటి విధానం ఒక రకంగా ఉండాలి. మహిళలు మాత్రం లాక్కూడదు. మహిళలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం లాగటం లేదు కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకుంటారు, ఎంతవరకు సహిస్తారు? సరే, శ్రీరెడ్డినే సహించిన వాళ్ళు ఎవరినైనా సహించవచ్చు అన్నది మరొక టాకు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రెచ్చిపోతున్న యాంకర్ శ్యామల అంటూ విపరీతంగా ట్రోల్స్. ఆవిడ రెచ్చిపోవడం అంటే మాట్లాడుతుంటున్నారు కాబట్టి. ఇక ఏపీలో చేయాల్సిన రాజకీయం హైదరాబాద్ నుంచి చేస్తున్నారంటూ మరొక విమర్శ. హైదరాబాద్లో తాను నివాసం ఉండే కూకట్పల్లిలో తరచూ ఆందోళనలు, సంతకాల సేకరణలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న శ్యామల తాజాగా పిన్నెల్లి సోదరుల కోసం కూకట్పల్లిలో 25 మందితో శ్యామల ధర్నా.
పిన్నెల సోదరులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్న శ్యామల. పిన్నెల సోదరులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా. పిన్నెల సోదరులు శాంతి దూతలని వారి తరపున శ్యామల పోరాటం. అంతకుముందు మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం మార్చడానికి కూడా సంతకాల సేకరణ. ఇంతకు ఏపీ రాజకీయాలు కూకట్పల్లిలో ఎందుకు చేస్తున్నారు? ఏపీలో అలజడులకు పాల్పడితే కేసులు పడతాయన్న భయమా? ఇది ఒక చర్చ నడుస్తున్నది. ఈయన హైదరాబాద్లో చేయడానికి కారణం ఏంటి? అక్కడ ఏమన్నా కేసులు ఏమన్నా పెడతారనా, ఆందోళన చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందనా? సరే, విధానపరంగా ఏది మాట్లాడినా తప్పులేదు. కానీ కూకటపల్లిలో చేస్తే దాని ఫలితం ఏమొస్తుంది? ఎంతమంది వస్తారు? ఎంతమంది చూస్తారు? ఈవిడెళ్ళి ఆ రాజకీయాలు ఏవో తాడేపల్లిలో చేసినా, లేకపోతే విజయవాడలో చేసినా, లేకపోతే వేరే ఊర్లో చేసినా కొద్ది ప్రయారిటీ వస్తుంది, ఆవిడకి ఫేమ్ వస్తుంది. కాబట్టి ఆవిడ అక్కడే చేస్తాను అంటే సుఖమే ఉంది. దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. మరొక వైపు ఏం చేస్తున్నారు? ఈవిడ ఏం మాట్లాడినా సరే శ్రీరెడ్డి మళ్ళీ ఎంట్రీ ఇచ్చేస్తున్నది ఆవిడ. ఇంక మేము పనికిరామా పార్టీకి సేవలు చేయడానికి? ఎవరెవరినో తీసుకొచ్చి పిచ్చి పిచ్చి ముండలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతారా? అప్పుడు మేము ఎందుకు చేసినాం? వాళ్ళని తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళు ఇంకా నా నోటితో నేను అనలేదు. ఇంకా ఆవిడ ఎలా మాట్లాడుతుందో తెలుసు కదా. అలాంటి వాళ్ళు అందరిని తీసుకొచ్చి నువ్వు ఎక్కించుకున్నావు మీదకి, నువ్వు ఏమైనా అందనానికి ఎక్కించో, నీకోసం పాటు పడ్డ వాళ్ళని, పార్టీ పోయినా సరే నీకోసం ఉన్న వాళ్ళని మమ్మల్ని ఏమైనా ముష్టోళ్ళగా వదిలిపడేసావు, మాకు ఏం చేసావు, నువ్వేం చేసావు, అది చేసావు అని చెప్పి శ్రీరెడ్డి ఓ పక్క నుంచి ఆవిడ గగ్గోలు పెట్టేస్తున్నది. మరొక వైపు ఈవిడేమో సెటైర్లు వేసుకుంటా లోకేష్ గారినో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో ఈవిడ ఇష్టం వచ్చినట్లుగా ఈవిడ మాట్లాడుతున్నారు. ఇంకా రోజా గారు ఇలా ఉంటే ఎవడమ్మకి ఎవడ బాబుకి పుట్టారు అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. అంటే మళ్ళీ మొదలైందన్నమాట ఈ తిట్ల పురాణం, ఈ బూతుల పురాణం, ఈ నోటి దురద నోటి దూల మాటలు మళ్ళీ మొదలైనవి. సో ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఈసరింపుగా ఉంటుందండి, చిరాగ్గా ఉంటుంది. ఏంటి దరిద్రం, ఏంటి గోళ అనేది ఎవరు మాట్లాడినా అనేది వైఎస్ఆర్సీపీ వీళ్ళు ముగ్గురు అని కాదు, జనసేనలో మాట్లాడినా, తెలుగుదేశం పార్టీలో మాట్లాడినా ఎవరు చేసినా తప్పే. ఎవరి నోటిని వాళ్ళు అదుపులో పెట్టుకోవాలి. మనకి దురద ఉంది కదా అని గీసుకుంటే అది లేనిపోని ఇబ్బందులకు దారి తీస్తుంది. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు ఫ్యామిలీలు ఉన్నాయి, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఆ దురదని కాస్త పక్కన పెట్టించుకోండి, దానికి మందు రాసుకోండి ఇలాంటి మాటలకి. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా పేల్తాము, చెలరేగిపోతామంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని అయితే ప్రయారిటీగా తీసుకోరు, వదిలేస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని. అది ఎందుకు తెప్పించుకోవాలి? మీకు మాత్రం కుటుంబాలు లేవా? మీకు మాత్రం జీవితాలు లేవా? మంచిగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి, పారదర్శకంగా ప్రశ్నించండి, తప్పులను ఎత్తి చూపించండి. వ్యంగ్యాస్త్రాలు వద్దు, అది మీకే చేటు, తస్మాత్ జాగ్రత్త. ఇది చాలామంది ట్రోల్ చేస్తున్న అంశం.